100 రూపాయలు అందించి చీటీ పంపిస్తే పాడకపోతే ఎలా? కాదు, మీ హృదయం అది మాకు తెలుసు. ఎక్కడ ఉన్నా పాడించుకుంటారు. నాకు చేత కాకపోయినా పాడిస్తారు ఆయన. నగుమోముగలలే నా జాలి తెలిసి నగుమోముగలలే అభేరి అభేరి జాలి తెలిసి నగుమో నగరాజ నగరాజ ధరణీడు పరివారు ఎల్ల ఓ నగరాజ నగరాజు నీయానటి వినివేగాసనలేదు ఆనతి వినివేగాసనలేదు అగనానికి ఇలకు బహుదూరం బనినాడో జగమేలే గదరనన హో హో హరి జగమేలే పరమాత్మ ఎవరితో మొదలు భలే బాబు జగమేలే పరమాత్మ ఎవరితో మొదలు వగచూపరు తాళను నన్నేరు కోరా హార్మోనియం విన్యాసం, ఆ స్వర కల్పన, చక్కని మృదంగపు ధ్వనిలో విందాం. హరణవ పార్వతీపతయే సర్వా ఇందిరారమణ గోవింద. కొన్ని రాగాలు వింటే పోయే ప్రాణాలు వస్తాయి, కొన్ని రాగాలు వింటే ఉన్న ప్రాణం పోతుంది. తరుణం నన్న నన్నో తరుణం నన్న నన్న రాశిస్టులో గ్యారంటీ రాగం ఉంటుంది. కాదన్నాడు అన్నమయ్య, జుట్టున్నమ్మ ఏ కొప్పు అయినా పెడుతుంది, 4 వెంట్రుకలు లేనమ్మ ఏం కొప్పు పెడుతుంది, కొప్పు మీద పూలు నిలబడతాయా? ఇదే రాగం శుద్ధ ధన్యాసి, పెద్దలకు తెలుసు. మీరు అన్నమయ్య తీసుకున్నాడు ఇదే రాగాన్ని. మా భట్టర్ చెప్పారు మొన్న ఈ కథ, చాలా అద్భుతంగా చెప్తారు. నద
అవును, కరెక్ట్. చాలా క్లిష్టమైన రాగాన్ని అలవోకగా వాయిస్తున్నారు మా శివాజీ గారు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో. ఇందాక మనం అనుకున్న రాగమే, తేడా ఏం లేదు, అరటంలో ఉంది. వినుపద విడివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ, సదనం వైనది సంకీర్తనయే, సదనం సంకీర్తనయే నిలచిన చోటనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, విష్ణు కథ, విష్ణు కథ, విష్ణు కథ, విష్ణు కథ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓ తిరుమలగిరి వాస, నీవు వడ్డీలకు తేవటం బాగా అలవాటు. నువ్వు వడ్డీలకు తెస్తావు, 5 రూపాయల వడ్డీలో చక్ర వడ్డీలో మాకు తీసుకురా కుబేరుని అడిగి, ఇక్కడ కుమ్మరించుకో డబ్బులు. జై గురు ఏడుకొండల మహారాజుకి, అల్వేల్ మంగామాయికి. అయ్యా, మా రాముడి దయ చూశారుగా, చచ్చిపోయిన నా కొడుకును బ్రతికించాడు. గుడిగెడతాం. కొత్త దేవాలయాన్ని నిర్మించిన దానికంటే కూలిపోయిన జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరిస్తే మహత్తరమైనటువంటి పుణ్యం అని శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తున్నాయి. జోలె పట్టుకుని మీ మధ్యకి వస్తా, లేదు హారతి పళ్ళెం పంపిస్తా. 100 వేస్తారో 1000 వేస్తారు, బ్రాస్లెట్లు వేస్తారో, నాగరాలు వేస్తారో, నాంతాళ్ళు వేస్తాడు. అమ్మ నాయన హరిదాసు, ఎంత ఆశ. ఒక ఆవిడ లేచింది, సొమ్ములు పెట్టుకో రావద్దు అంటే ఈ ఇంటి వాళ్ళు వినరు కదా, చైన్ స్నాచర్స్ రాజ్యం అంతా తిరుగుతున్నారు కదా, వద్దే అంటే వినరు. ఇప్పుడు పెట్టుకోక, పెళ్లిలో పెట్టుకోక, బ్యాంకులో పెట్టడానికే చేయించింది, పెట్టుకోవాల్సిందే, పోతే పోని అంటుంది ఆవిడ. వీడు ఎస్కార్ట్గా డేగ కళ్ళతో చూడాల్సిన దౌర్భాగ్యం పట్టింది. ఆ క్షేత్రానికి వచ్చారు కొంతమంది. వచ్చిన వాళ్ళల్లో ఒంటి నిండా నగలు దిగేసుకుని ఒక ఆవిడ వచ్చింది. రామదాసు గారు చెప్పినటువంటి మాటలు విన్నది. రామార్పణం అంటూ ముందుకు వస్తున్నది. వరే 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 వరే, ఏమే హరిదాసుల మాటలు జనం పాడైపోతున్నారే, ఆయన ఏదో చెప్పాడు, నువ్వు ఎక్కడికి పోతావు? దిక్కుమాలిన తాళి కట్టిన మొగడా, నువ్వు సంపాదించిన ఆస్తి నేను ముట్టుకోలేదు, మా పుట్టింటి వాళ్ళు పెట్టిన సొమ్ము. రామాలయ నిర్మాణం అంటున్నాడు మహానుభావుడు, నోరు మూస్తావా? అబ్బో వద్దే. నిలువు దోపిడీ ఇచ్చిందని, ఒకళ్ళు ఇస్తే ఇంకొకళ్ళు ఇస్తారు, ఇంకొకళ్ళు ఇస్తే ఇంకొకళ్ళు ఇస్తారు. హరికథ వింటూ ఒక్కళ్ళు లేస్తే ఎప్పుడు ఆయన వెళుతున్నాడు, ఆయన వెంట వెళితే అని వరుసన క్యూ కడతారు. అయ్యా, అలాగే అందరూ హారతి పళ్ళ నిండా చప్పుళ్ళు లేకుండా డబ్బులు వేశారు. బంగారపు నగలు, కావలసినన్ని డబ్బులు. రామదాసు చూచి, రామా, నన్ను ఒక సమిధగా నీ యజ్ఞంలో వాడుకుంటున్నావా? నేను ఊహించలేదురా ఇంత వైభవంగా ప్రజలందరూ సహకరిస్తారని. ప్రజలిచ్చిన సొమ్ములు, అమ్మనిచ్చిన సొమ్ములు, ప్రజలిచ్చిన విరాళాలు. ఆయన వెళ్ళారనుకోండి, ఇవ్వని మొండివాడు కూడా ఎదురొచ్చి ఇస్తాడు. ఏమిటి అంటే, ముందు నడుస్తున్నది ఆంజనేయుడు, ఆయనకు ముందు, మీరు కాదు. పెద్దలు ఎంతోమంది కార్యనిర్వాహక వర్గం వారు మాకు చెప్పినటువంటి సత్యాలను మీ ముందు ఆవిష్కరిస్తున్నాను తప్ప మీ చేత చప్పట్లు కొట్టించుకోవాలని కాదు. భగవంతుడు వసూలు చేస్తాడు, ఇవ్వని వాడిని చేత కూడా ఇప్పిస్తాడు. ఎందుకంటే జరిగే పని మంది కాదు, ఆయనది కనుక. ప్రజలందరూ విరాళాలు ఇచ్చారు. రామదాసుల వారు అనుకున్నారు రామాలయ నిర్మాణం అయిపోయిందనుకున్నాడు.
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి ముగ్గులోకి దించుతాడు, పంతులు లక్ష